తెలంగాణ స్టేట్ కాన్లో పార్టిసిపేట్ చేస్తున్న టెక్నో పెయింట్స్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ గురువుకి ఇచ్చిన ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూలో ఏం చెబుతున్నారో ఒకసారి చూసేద్దామా. నమస్కారం సార్. పెయింటింగ్ రంగంలోకి మీరు ఎలా రావాలనుకున్నారు? పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 2001లో వచ్చాం. 2001లో స్టార్ట్ చేసాం పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్. నేను బిఫోర్ కూడా పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తూ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లోకి వచ్చామన్నమాట. పెయింట్ ఫస్ట్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినప్పుడు మా ఓన్ కన్జంప్షన్ కోసం పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. అట్లా 2001లో పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఒక చిన్న యూనిట్గా స్టార్ట్ చేసాం. అప్పుడు ఒక 10 మంది ఎంప్లాయీస్ని తీసుకొని ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసాము. తర్వాత 2001 నుంచి ఈ మా ఓన్ కన్జంప్షన్ కోసం ప్రాజెక్టులు చేసుకుంటూ 2004లో B2Cకి కూడా అంటే రీటైల్ నెట్వర్క్ కూడా మేము అడుగుపెట్టాము. రీటైల్ నెట్వర్క్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకి కూడా అడుగుపెట్టాము. అట్లా చేస్తూ మా బ్రాండ్ని కూడా టెక్నో పెయింట్స్ అనే బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కాంపిటేటర్స్ కంటే కూడా ఒక యూనిక్ మోడల్ని ఒకటి డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ప్రతి ప్రోడక్ట్ని కూడా ఈ మంత్ 25కి 23 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. రేపు ఆగస్ట్ 25కి మేము ఈ ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. మాది ఎట్లా అంటే అన్ని పెయింట్స్ కంపెనీస్కి మా పెయింట్ కంపెనీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మా కంపెనీ వచ్చేసరికి దిస్ ఈజ్ డిఫరెంట్ యూనిక్ మోడల్. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ ఇస్తున్న ఒకే ఒక కంపెనీ ఇండియాలో ఉన్నదంటే ఒక టెక్నో పెయింట్సే. ఓకే, రియల్ ఎస్టేట్కి కానీ లేకపోతే కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానీ అదర్వైజ్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ అని ఎక్కడైనా ఎనీ ప్రాజెక్టు హై అండ్ ప్రాజెక్ట్స్ కానీ టవర్స్ కానీ హై అండ్ విల్లాస్ కానీ ఇవన్నీ కూడా టైం టు టైము ప్రాజెక్ట్ డెలివరీ సిస్టంలో చేస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే ఒక టెక్నో పెయింట్స్ అనమాట మార్కెట్లో. మిగతా అన్ని కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే ఆల్ కంపెనీస్ ఎట్లా పనిచేస్తాయంటే వాళ్ళు ప్రొడక్ట్ సప్లై చేసేసి ఒక థర్డ్ పార్టీ సర్వీసెస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. టెక్నో పెయింట్స్ అట్లా ఉండదు. టెక్నో పెయింట్స్ ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేసి వర్క్ ఆర్డర్ తీసుకుందంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిందా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మీకు హైదరాబాద్లో చూస్తే ఈరోజు మోర్ దెన్ 70% టవర్స్ కానీ విల్లాస్ కానీ 70 to 80% కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ చేసిన కంపెనీ ఏదైనా ఉందంటే టెక్నో పెయింట్స్ అనమాట. ఎవ్రీ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా ఆన్ టైం డెలివరీ చేసామన్నమాట. మాకు ఆ రికార్డు ఉంది. ఈరోజు పెయింట్ అప్లికేషన్ ఎవరు బెస్ట్ అని ఒకసారి చూజ్ చేసుకుంటే ఎనీ రియల్ ఎస్టేట్ కమ్యూనిటీ, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కావచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కమర్షియల్స్ కావచ్చు, వాళ్ళు చూజ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ టెక్నో పెయింట్స్నే చూజ్ చేసుకుంటున్నారు. మేము ఆ లెవెల్కి ఈ కంపెనీని తీసుకెళ్ళగలిగాం. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఓన్లీ మా క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ మా టీము అండ్ మా సర్వీసెస్ కూడా అట్లా మేము డిజైన్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాం. అంటే ఇనిషియల్గా మాకు కూడా కొంచెం ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒక మ్యాన్ పవర్తో పనిచేయించడం అనేది చాలా ఛాలెంజ్. మనం ఈరోజు ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న పని చేయించుకోవాలన్నా లేకపోతే ఒక చిన్న మేడ్ని పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళతో పని చేయించుకోండి. ఛాలెంజింగ్ మోడల్ని మేము డెవలప్ చేసాం. ఇనిషియల్గా మాకు చాలా ఛాలెంజెస్ వచ్చాయి. అంటే ఈ సిస్టమ్ని సెట్ చేయడానికి ఇనిషియల్గా మేము వర్కౌట్ చేసాం మా టీము మేమందరం కూడా. తర్వాత అది మాకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్వీసెస్ ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై ఆల్మోస్ట్ ఒక 6 మెట్రో సిటీస్లో ఆల్రెడీ ఎక్స్పాండ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 ఇయర్స్లో ఒక 10 to 12 మెట్రోస్కి వెళ్ళాలనేది మా ఆలోచన. ఆల్రెడీ దీంట్లో మేము వర్కౌట్ చేసాం. టీమ్స్ కూడా తిరుగుతున్నాయి అనమాట. మార్కెట్లో తిరుగుతున్నాయి. మాకు ఆర్డర్స్ బుక్ కూడా వచ్చింది. అట్లా మా యొక్క సర్వీసెస్ని మాకున్న ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ స్కూల్స్ ప్రాజెక్ట్ అంతా కూడా మాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ దాని ఆర్డర్ వాల్యూ కూడా 858 crores ఆర్డర్. అది కూడా మేము ఆల్మోస్ట్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్. ఇట్లా అంటే సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్కి ఈరోజు మార్కెట్లో ఏంటంటే ప్రొడక్ట్ సైడ్ చాలా కాంపిటీషన్ ఉంటుంది, కానీ సర్వీసెస్కి చాలా డిమాండ్ ఉంటుంది. మేము దాన్ని ఐడెంటిఫై చేసాం. చాలా సక్సెస్ఫుల్గా మేము ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 1000+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈచ్ మినిమం ఆర్డర్ కూడా ఎలా ఉంటుందంటే 3 to 4 CR ఆర్డర్ మేము ఉంటేనే తీసుకుంటాం. ఎందుకంటే లేబర్తో సర్వీస్ ఇచ్చేటప్పుడు మాకు వర్క్ ఫ్రంట్ లేకపోతే ఏమవుతుందంటే మ్యాన్ పవర్ డిస్టర్బ్ అవుద్ది. అందుకని ఎవ్రీ ప్రాజెక్ట్ని కూడా కొంచెం ఒక సైజ్ ఆఫ్ ఒక స్కేలబుల్ ప్రాజెక్ట్ అయితేనే తీసుకుంటాం. ఇప్పుడు వచ్చే టవర్స్ 50 floors 60 floors టవర్స్ చేయాలంటే దానికి సేఫ్టీ నామ్స్ చాలా ఇంపార్టెంట్. దానికోసం అన్ని సేఫ్టీ నామ్స్ ఫాలో అవుతాం. ట్రైనీడ్ పెయింటర్స్ తీసుకుంటాం. వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్స్ ఇస్తుంటాము. ప్రతి ప్రాజెక్ట్లో ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్లో అవన్నీ ఫాలో అవుతూ సేఫ్టీ నామ్స్ ఫాలో అవుతూ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇంతవరకు మీకు మా 23 yearsలో
ఇంతమంది మ్యాన్ పవర్ చేసి పనిచేస్తున్న ప్రాజెక్ట్స్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. చిన్న ఇన్సిడెంట్ జరగకుండా అలాంటి సేఫ్టీ ప్రికాషన్స్, అలాంటి సూపర్వైజింగ్ చేస్తూ ఉంటాం ప్రతి ప్రాజెక్ట్ని. ఎలాంటి సేఫ్టీ తీసుకుంటూ ఉంటారు? ఎక్స్టర్నల్ చేసేటప్పుడు కంపల్సరీ మేము గండోలాస్ని యూజ్ చేస్తాము. మోస్ట్లీ బ్యాంబూస్, స్కాఫోల్డింగ్స్ని అవాయిడ్ చేస్తాం మేము. అక్కడ ఏమవుతుందంటే మోర్ సేఫ్టీ ఉంటుంది. గండోలాస్ కానీ ఎస్ఆర్పీలతో పనిచేసేటప్పుడు మోర్ సేఫ్టీ ఉంటుంది. ఈరోజు హై రైజ్ బిల్డింగ్స్ 50-60 ఫ్లోర్ చేయాలంటే ఒక్క టెక్నోపెయింట్స్ మాత్రమే చేయగలుగుతుంది. వేరే కంపెనీ ఎవ్వరు చేయలేరు కూడా. ఎందుకంటే అంత ట్రైనిడ్ పీపుల్ ఉంటారు. ఉంటే ప్రతి ప్రాజెక్ట్ని కూడా క్వాలిటీగా టైమ్లీ డెలివరీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ప్రతి రియల్ ఎస్టేట్ కమ్యూనిటీకి, ప్రతి రియల్ ఎస్టేట్ బిల్డర్కి ఒక ప్రాజెక్ట్ టైమ్లీ డెలివరీ చేయటం వల్ల వాళ్ళకి కస్టమర్స్లో ఒక లాయల్టీ డెవలప్ అవుతుంది. పెయింటింగ్ అనేది పెద్ద ఛాలెంజ్ ప్రతి బిల్డర్కి కూడా. అది చిన్న ఐటమ్ లాగా కనిపిస్తుంది కానీ పెద్ద ఛాలెంజ్ అదే. యాక్చువల్గా ఏంటంటే ప్రతి వర్క్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. అలాగే కాకుండా మనం ఆ వర్క్ చేసేటప్పుడు ఇంటర్నల్కి సంబంధించిన ప్రతిదీ, ఫ్లోరింగ్స్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అందరు వెండర్స్తో ఇది కోఆర్డినేట్ చేసుకుంటూ చేయాలన్నమాట. లేకపోతే అదర్వైజ్ ఏమవుతుందంటే ప్రాజెక్ట్ టైమ్లీ డెలివరీ కాలేదు. అలాంటి కోఆర్డినేషను ప్రతి ప్రాజెక్ట్ని కూడా మేనేజ్మెంటు ప్రతి ప్రాజెక్ట్ని ఓనర్షిప్ తీసుకొని చేస్తూ ఉంటుంది. ఓనర్షిప్ అబ్జర్వేషన్ ఉంటుంది, మేనేజ్మెంట్ అబ్జర్వేషన్ ఉంటుంది. అదే మిగతా కాంపిటేటర్స్ అనుకోండి, వాళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరో వస్తారు, ఒక ఆర్డర్ తీసుకుంటాడు, అతను ఎవరో థర్డ్ పార్టీకి ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు అతను. మళ్ళీ ఆ ఎగ్జిక్యూటివ్ ఆ ఏరియాలో ఉంటాడో లేడో కూడా తెలియదు. కానీ టెక్నోపెయింట్స్ అట్లా కాదు. అందుకని ఒక యూనిక్ మోడల్తో మేము ఈరోజు ఈ పొజిషన్కి తీసుకురాగలిగాం. ఆల్మోస్ట్ ఒక 5,000 పెయింటర్స్ డైలీ పనిచేస్తుంటారు. 5,000 పెయింటర్స్ మా దగ్గర పనిచేస్తుంటారు. మాకు 50 మంది బిజినెస్ అసోసియేట్స్ ఉంటారు. దాని కింద సూపర్వైజింగ్, క్యూఎస్, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ సపరేట్ డిపార్ట్మెంట్స్ డెవలప్ చేసుకున్నాం అనమాట. ఫ్యూచర్లో ఇది మనకి ఈ గ్లోబలైజేషన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన డెవలప్మెంట్స్ వస్తున్నాయి, చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి హై రైజ్ బిల్డ్. ఎందుకంటే లాస్ట్ 10 yearsతో కంపేర్ చేస్తే అంతకుముందు మీకు 5 floors 7 floors బిల్డింగ్స్ ఉండేవి. టుడే ఇప్పుడు చూస్తే మీకు 50 floors 60 floors, ఓకే, హై ఎండ్ బంగ్లాస్ 10 CR 20 CR 30 CR. అంటే ఈరోజు ఎఫర్ట్ చేసే పొజిషన్కి ఈ గ్లోబలైజేషన్ అయ్యాక ఎఫర్ట్ చేసే పొజిషన్కి ప్రతి ఒక్కరూ ఎంప్లాయీ కాడి నుంచి ఓనర్షిప్, ప్రతి ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఓకే, ప్రతి ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంది. ప్రతి ప్రోడక్ట్ మనకి వేరే కంట్రీస్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ మన కంట్రీలో కూడా అవైలబిలిటీ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ బాగా మనకు తెలియకుండా అన్ని వెర్టికల్స్ హారిజోంటల్గా డెవలప్ అవుతుంది కంట్రీ. దీనికి పెయింటింగ్ అనేది మనకు చూస్తే గ్లోబలైజేషన్ చూస్తే డెవలప్డ్ కంట్రీల్లో 15 to 20 kgs per kg ఉంది కన్జంప్షన్. ఇప్పుడు కూడా మన కంట్రీలో 4 kgs ఉంది. అంటే ఇంకా చూడండి, ఇంకా ఆల్మోస్ట్ ఒక 5 times 6 times గ్యాప్ ఉంది ఇక్కడ. అంటే మనకి ఇంకా అంత గ్యాప్ ఉంది మన ఇండస్ట్రీకి. ఇంకొకటి ఏంటంటే ఛాలెంజింగ్ చెప్తాం, ఎనీ కంపెనీ ఎనీ ప్రోడక్ట్ టెక్నోపెయింట్స్తో ఈక్వల్గా ఎవరు కూడా మ్యాచ్ చేయలేరు. అది క్లియర్గా చెప్తున్నా. ఫౌండర్గా దిస్ ఇస్ మై స్ట్రాంగ్ వర్డ్ అనుకోండి. సో ఈ పెయింటింగ్ ప్రపంచంలో కూడా చాలా పోటీల్ని మీరు ఎదుర్కొని ఉంటారు. సో వాటన్నిటిని ఎలా సార్ మీరు మేనేజ్ చేసుకుంటా ఇంత ఎత్తుకి ఎదిగారు? కాంపిటీషన్ అనేది ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి ప్రొడక్ట్కి ఉంటుంది. ఈ కాంపిటీషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఎఫర్ట్స్. ఆ ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు సరైన టీమ్ని, అంటే రైట్ ప్లేస్లోకి, రైట్ పొజిషన్లోకి రైట్ టీమ్ని తీసుకురాగలిగితే, దానికి ఒక యూనిక్ బిజినెస్ మోడల్ని తయారు చేసుకోగలిగితే దట్ ఈజ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంతకంటే ఆపర్చునిటీ ఏం లేదు. డైలీ 23 years బ్యాక్ ఎట్లా 9-9:30కి లేచి స్టార్ట్ చేయటం, మనం ఈవినింగ్ 9 వరకు, అంటే 12 to 14 hours పని చేయటం అనేది అలవాటు. ఒక ఫౌండర్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఏ పని చేసినా కానీ దాని మీద ఫోకస్డ్గా చేయటం బాగా అలవాటు. అలాగే నాతో పాటు టీమును కూడా అట్లా పని చేయించడం అలవాటు. అలాగే కాకుండా మేము మా కంపెనీలో ఒక మోడల్ని డెవలప్ చేసాం. ఇక్కడ ఎంప్లాయీస్ కంటే కూడా ఈ ఎంప్లాయీస్ మోడల్ నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసే మోడల్ని మేము బాగా సక్సెస్ఫుల్గా రన్ చేసామన్నమాట. అంటే ఈ ప్రాజెక్ట్లో ఈ ప్రాఫిట్లో నీకింత, ఓకే, నీది ఈ షేరు, ఎగ్జిక్యూషన్ వాళ్ళది ఈ షేరు, క్యూఎస్ డిపార్ట్మెంట్ది ఈ షేరు, మార్కెటింగ్ వాళ్ళది ఇది, సేల్స్ వాళ్ళది ఇది. దిస్ ఈజ్ ఒక మోడల్ తయారు చేసాం. ఈ కంపెనీలో ఎంప్లాయీస్ ఎవరు ఉండరు, అందరూ కూడా రెగ్యులర్ రెవెన్యూ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ఈ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరూ నిజాయితీగా తన పని తన హార్డ్ వర్క్ సిన్సియర్గా చేయాలంటే మనిషికి కావాల్సింది ఏంది? దానికి వాళ్ళకు ఒక కంఫర్ట్స్ కావాలి.
ఆ కంఫర్ట్స్ని మేము ఇవ్వడం స్టార్ట్ చేసాం ఈ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరూ. ఎందుకంటే మీకు తెలుసు, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆర్గనైజేషన్లో పనిచేసే బిజినెస్ అసోసియేట్స్ కానీ కనీసం ఒక 100 కార్లు ఉంటాయి వీళ్ళకి. ఒక 100 కార్లు ఉంటాయి ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్కి కూడా ఒక 100 కారుల్లో రాగలుగుతారు అనమాట. ఆ పొజిషన్కి తీసుకొచ్చాం ఈరోజు ఈ ఆర్గనైజేషన్. అంటే ఈక్వల్ ఆర్గనైజేషన్లు ఏంటంటే ఓనర్షిప్ని డెవలప్ చేయటం, ప్రాఫిట్ షేర్ చేయటం అనేది ఒక ఫండమెంటల్గా మేము ఒకటి పెట్టుకుని దాని మీద రెగ్యులర్గా వర్క్ చేస్తుంటాం అనమాట. టెక్నో పెయింట్స్ అనే ఇంత పెద్ద సంస్థని మీరు స్థాపించడానికి శ్రీనివాస్ గారికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా, లేకపోతే ఆయన ఓన్గా అసలు ఎలా వచ్చారు ఇందులోకి? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అమ్మా, నాకు చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్గా ఏంటంటే మా చిన్న ఏజ్లోనే నాకు 5th క్లాస్ 6th క్లాస్ నుంచి మా బ్రదర్కి చిన్న బిజినెస్లు ఉండేవి. నేను 5th క్లాస్ 6th క్లాస్లోనే ఆ బిజినెస్లో కూర్చోవడం అలవాటు చేశాను నన్ను. దానివల్ల ఏమైందంటే నాకు ఎడ్యుకేషన్ కంటే కూడా బిజినెస్ మీద ఎక్కువ తెలియకుండా నాకు ఆ ఏజ్ నుంచే నాకు 5th 6th క్లాస్ అప్పటి నుంచే నాకు నా మైండ్లో బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. అది క్రమేణా ఏమైందంటే నా ఎడ్యుకేషన్ అయిపోయాక నేను ఎక్కడ జాబ్ చేసినా కానీ స్టేబుల్గా ఒక 6 months 1 year కంటే చేయలేకపోయాను. అంటే 9కి వెళ్ళటం 6కి రావటం, అది ఒక బోరింగ్ లైఫ్ లాగా కనిపించేది. అంటే రోజు చేసే పని ఈరోజు చేయటం, అంటే నిన్న చేసిన పని ఈరోజు చేయటం, ఈరోజు చేసిన పని మళ్ళీ రేపు చేయటం, అది నాకు కొంచెం బోరింగ్ అనిపించేది. అందుకని నేను ఎక్కువ కాలం ఎక్కడ కూడా స్టేబుల్గా చేయలేకుండా ఏదో ఒక చిన్న ఆపర్చునిటీ వస్తే నేను ఒక సూపర్వైజర్గా ఒక కంపెనీలో పెయింటింగ్ సూపర్వైజర్కి వెళ్ళాను. అక్కడ నాకు కొంచెం అప్పటి వరకు పెయింట్స్ అంటే మనకి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా, పెయింట్స్ అంటే ఒక సున్నం తెలుసు కానీ ఇన్ని రకాలైన పెయింట్స్ ఉంటాయని ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళిందాక నాకు కూడా తెలియదు. యాక్చువల్గా ఇన్ని టైప్స్ ఆఫ్ పెయింట్స్ ఉంటాయని ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళిందాక నాకు కూడా అంత ఐడియా లేదు. అంటే నాకు బాగా ఇన్స్పైర్ అయ్యా, అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ పెయింట్స్ ఉన్నాయి, ఇదే నా కెరీర్కి మంచి ప్లాట్ఫామ్ తయారు చేస్తుందేమో అని చెప్పి ఒక దాంట్లో కూడా ఒక 6 to 8 months చేయగలిగా. అది కూడా ఎందుకంటే అక్కడ మోస్ట్లీ ప్రతిదీ కూడా అక్కడ నేను చేసిన ప్రతి పనిని ప్రతి వర్క్ని నోట్ చేసుకోవటం, మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది అని చెక్ చేసుకోవటం, దీంట్లో ఏదైనా ఆపర్చునిటీ దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిన ఫస్ట్ డే నుంచే స్టార్ట్ చేశాను నేను. ఒక ఫ్యాక్టరీలో సర్ఫేస్కి ఎంత పెయింట్ పడుతుంది, ఎంత లేబర్ అవుతుంది, ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేసి అక్కడ దాంట్లోకి నా ఏజ్ అప్పుడు 19 years ఉంటాయి అనుకుంటా. ఫస్ట్ సూపర్వైజర్ వెళ్ళినప్పుడు 18-19 years ఉంటాయి. 19 years అప్పుడే నేను ఇంకా అది సూపర్వైజర్కి ఒక 6 to 8 months చేసి బయటకు వచ్చి చిన్న కాంట్రాక్ట్లు అవి చేసుకుంటూ వచ్చాను, చిన్నవి చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఆ టైంలో కంబైన్డ్ ఆంధ్రాలో బాగా డెవలప్మెంట్స్ వచ్చినాయి హైదరాబాద్లో. చంద్రబాబు నాయుడు టైంలో ఏషియన్ గేమ్స్ అని, లేకపోతే ఐటీ పార్క్స్ అని, ఇండోర్ స్టేడియమ్స్, నెక్స్ట్ ఐమాక్స్ థియేటర్, ఇవన్నీ నేను చేసినాయి అనమాట. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ నేను చేసినాయి. ఐఎస్బి, ఇన్ఫోసిస్, సైబర్ గేట్వే, ఇట్లా చాలా పెద్ద ప్రాజెక్టులు ఆ ఏజ్లో 19-20 years అప్పుడే అలాంటి పెద్ద ప్రాజెక్టులు టేకప్ చేయగలిగాను. ఆ టైంలో నేను ఒక 1000 manpower నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు. సపోర్ట్ కూడా చేశారు, అంటే నేను బాగా డెడికేటెడ్గా పనిచేయించేవాడిని, డెడికేటెడ్ కమిట్మెంట్గా ప్రతి ప్రాజెక్ట్ని డెలివరీ చేసేవాడిని. అది మార్కెట్లో నాకు ఒక మంచి గుడ్ విల్ వచ్చింది ఆ టైంలో. ఆ తర్వాత ఏంటంటే పెయింట్స్ మనం బయట ఎక్కడో ట్రేడింగ్ ఎందుకు చేసుకోవాలని ఇక్కడ దగ్గరలో కొండాపూర్లో పెయింట్ షాప్ పెట్టడం కూడా అయింది. అక్కడ కొన్ని కంపెనీస్ని పెయింట్స్ మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకొని తర్వాత అప్లికేషన్ చేసుకునేవాడిని. మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఎందుకు కొనాలని చెప్పి 2001లో మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చారనమాట. మధ్యలో చాలా రియల్ ఎస్టేట్ సైడ్ చాలా ఆపర్చునిటీస్ వచ్చినా కానీ ఎందుకో డైవర్ట్ అవ్వలేకపోయాను. ఎందుకంటే పెయింట్స్ అనేది నా మైండ్లో ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అది నా లైఫ్ అంబిషన్ ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఏదో రోజు ఈ కంపెనీని దేశంలో ఒక పెద్ద కంపెనీని తయారు చేయగలుగుతాను, ఒక నెక్స్ట్ జనరేషన్స్కి ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఇవ్వగలుగుతానన్న కమిట్మెంట్తో పనిచేస్తూ వస్తున్నాం అనమాట. 100% చేయగలుగుతాం. అలా చేశారు కాబట్టి టెక్నో పెయింట్స్ ఈ రేంజ్కి వచ్చింది. ఈరోజు ఈ పొజిషన్ని కొంతవరకు మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాము. మా బ్రాండింగ్ కానీ, లేకపోతే మా క్వాలిటీ కానీ, మా సర్వీసెస్ని కూడా పొజిషనింగ్ని కూడా, అంటే మా పొజిషనింగ్ని కూడా బాగా కూర్చోబెట్టగలిగాం మార్కెట్లో. టెక్నో పెయింట్స్ అంటే ఈరోజు టాప్ 3 టాప్ 2 బ్రాండ్స్ పక్కన కూర్చునే పొజిషన్కి తీసుకురాగలిగాం. దట్ ఈజ్ అంటే ప్రొడక్ట్ క్వాలిటీ, సర్వీసెస్, టైమ్లీ, ప్రతి ప్రాజెక్ట్ కమిట్మెంట్గా కంప్లీట్ చేయటం, ఓనర్షిప్ తీసుకోవటం, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో అందరినీ ఇన్వాల్వ్ చేసి
మా క్లయింట్స్కి అంటే మా రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరికి కూడా ప్రతి ప్రాజెక్ట్ని డెలివరీ చేయగలిగాం అనమాట. ఈ 23 ఏళ్లలో ఒడిదుడుకులు మీ లైఫ్లో మీరు చూస్తుంటారు, ఎన్నో అవమానాలు కూడా చూస్తుంటారు, ఎన్నో సంతోషకరమైన రోజులను కూడా చూస్తుంటారు. అలాంటివి మాతో పంచుకుంటారా? సిచ్యువేషన్స్ అంటే నాకు కొంచెం మధ్యలో 6, 7 ఆ టైంలో నాకు B2Cలో కొన్ని అంటే రీటైల్లో కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. రీటైల్లో మాకు అంత ఎక్స్పీరియన్స్ లేక అంత ఎక్స్పోజర్ లేక కొంచెం ఎఫెక్ట్ అయింది. తర్వాత దాన్ని కూడా కరెక్ట్ చేసుకున్నాం. అది కరెక్ట్ చేసుకోవడానికి ఒక 5 years కొంచెం బ్యాడ్ డేస్ ఉన్నాయి. ఆ బ్యాడ్ డేస్ని కొంచెం బాగా ఇబ్బందులే పడ్డాం. ఆ తర్వాత ఆ బ్యాడ్ డేస్లో కూడా కంపెనీలో కూడా చాలామంది ఎంప్లాయీస్లో మంచి వెల్విషర్స్ కూడా మంచి టీం వర్క్ చేసి కంపెనీని నిలబెట్టారు. వాళ్ళు కూడా ఒక 2 to 3 years శాలరీస్ అయిపోయినా కానీ కంపెనీతో వర్క్ చేశారు వాళ్ళు. దట్ ఈజ్ వాళ్ళందరి టీం వర్క్తోనే మేము మళ్ళీ మిస్టేక్స్ అని కరెక్ట్ చేసుకొని ముందుకు తీసుకురాగలిగాం అనమాట. దీనికి మహేష్ బాబు గారు కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కదా సార్, మహేష్ బాబు గారిని తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్గా మహేష్ బాబు గారిని ఎందుకు తీసుకున్నామంటే మాకంటూ B2Bలో అంటే B2Bలో ఒక పొజిషన్కి వచ్చాం, బ్రాండ్ని పొజిషనింగ్ చేయగలిగాం. B2C అనేది పెద్ద మార్కెట్ మన కంట్రీలో. 80 to 90% ఆఫ్ బిజినెస్ నడుస్తుంది B2C. అంటే ప్రతి మ్యానుఫ్యాక్చరు వెళ్ళేది తన ప్రొడక్ట్ని తీసుకుని వెళ్ళేది B2C దగ్గరికి. B2Cకి మనం వెళ్ళాలంటే ఒక స్ట్రాంగ్ పొజిషనింగ్కి మనం తీసుకెళ్ళాలంటే ఒక మంచి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ ఉండాలి. ఒక 4-5 చూజ్ చేసుకున్నప్పుడు ఉన్న వాళ్ళ బెస్ట్ మహేష్ బాబు అయితే అతనుకున్న లుక్కి కరెక్ట్ కనెక్ట్ అవుతాడని చెప్పి ఆలోచించి డెసిషన్ తీసుకున్నాము. ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆ యాడ్స్ కూడా కొంత స్టోరీ రైటింగ్ కూడా అంతా స్టోరీ రైటింగ్ కానీ అంతా కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి అంతా మాకు బాగా సపోర్ట్ చేశారు. యాడ్స్ కూడా బాగా కనెక్ట్ అయినాయి. నో బీపీ ఓన్లీ టీపీ అనేది ఈరోజు ఏపీ తెలంగాణలో అదొక డైలాగ్లా మారిపోయింది. అది చిన్నపిల్లలు కూడా నో బీపీ ఓన్లీ టీపీ అని అలా అంత బ్రాండ్ వాల్యూని తయారు చేసుకున్నాం అనమాట. ఈరోజు అందరూ మెచ్చుకుని మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కళ రావాలి ఇంటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు, టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితో వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్ విషయంలో నో బీపీ ఓన్లీ టీపీ. సార్ ఎన్నో బ్రాండ్స్ ఉండగా టెక్నో పెయింటింగ్స్ని ఎంచుకోవాలి అని అంటే ఏంటి ప్రత్యేకత? వాళ్ళతో పోలిస్తే మీలో ఏంటి ప్రత్యేకత? అదే నేను జనరల్గా చెప్తుంది ఏంటంటే ప్రతిదీ కూడా మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకునేటప్పుడు ప్రతి ప్రోడక్ట్ను కూడా కంపల్సరీ మా క్యూసీ చెక్, ప్రతి రా మెటీరియల్ క్యూసీ చెక్ అవ్వకుండా ప్రొడక్షన్లో తీసుకోం ఫస్ట్. అదొకటి చాలా ఫండమెంటల్గా ఫాలో అవుతాం. ఎంత బ్రాండ్, ఎంత పెద్ద కంపెనీ అంటే దీంట్లో పెయింట్స్లో వాడే అన్నీ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్స్, మోర్ దెన్ 70-80% ఇంపోర్టెడ్ రా మెటీరియల్స్. ఇవన్నీ కూడా బయట నుంచి వస్తాయి మాకు. అలాంటి రా మెటీరియల్ కూడా మా క్యూసీ చెక్ అవ్వకుండా లోపలికి ఎంట్రీ ఉండదు, అసలు ప్రొడక్ట్ రా మెటీరియల్ ఎంట్రీ ఉండదు. అక్కడ మేము 80 to 90% అక్కడే కరెక్ట్ చేస్తాం. ఇంకొకటి ప్రొడక్ట్ డెవలప్మెంట్ సైడ్ చూస్తే ప్రొడక్ట్ డెవలప్మెంట్లో కంపారిజన్ అన్ని కంపెనీస్ కంటే వాళ్ళకంటే బెటర్ క్వాలిటీని మేము మా R&Dలో డెవలప్ చేసి పెట్టుకున్నాం. అంటే కాంపిటీటర్స్ కంటే కూడా బెటర్ క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం, బెటర్ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం, టైమ్లీ ప్రాజెక్ట్ డెలివరీ చేయగలుగుతున్నాం. దట్ ఈజ్ యూనిక్ మోడల్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ 3 పారామీటర్స్లో మా కాంపిటీషన్ లేదు ఇక్కడ. తీసుకున్న ఆ ప్రాజెక్ట్ ఎన్ని డేస్లో డెలివరీ చేస్తారు సార్? అంటే టైమింగ్ ఎంతవరకు ఉంటుంది? ఒక బిల్డింగ్ కానీ లేకపోతే ఒక హౌస్ కానీ తీసుకుంటే యాక్చువల్గా ప్రాజెక్ట్స్ ఎట్లుంటాయంటమ్మా, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎగ్జాంపుల్ ఒక 100 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి. పెయింట్ అప్లికేషన్ రెడీగా ఉంటే, ప్రాజెక్ట్ రెడీగా ఉంటే అప్లికేషన్ చేయడానికి 90 daysలో చేయొచ్చు. కానీ అక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ ప్రాజెక్ట్కి అక్కడ ప్రోగ్రెస్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సైడు అందరు వెండర్స్తో లింక్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక పెయింటింగ్ వేస్తే బయటకు వచ్చేది. పెయింటింగ్ అనేది లాస్ట్ ఐటమ్. ఓకే, పెయింటింగ్ వేసామంటే కస్టమర్కి లాక్ అండ్ కీ అంటే మనం కీ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసేయటం, మాది లాస్ట్ ఐటమ్ అవుతుంది. వీళ్ళందరూ బయటికి వెళ్ళాక మేము వచ్చి ఫినిష్ చేసి బయటికి వెళ్ళాలి. అంటే ఏముంది ఇక్కడ, ముందు వాళ్ళకి సంబంధించిన అన్ని వర్క్స్ కంప్లీట్ అయితేనే మేము మీకు చెప్పిన 90 daysలో ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయగలుగుతాం. 100 ఫ్లాట్స్ని హ్యాండ్ ఓవర్ చేయగలుగుతాం అనమాట. అట్లా ప్రతి వెండర్తో మేమే కోఆర్డినేట్ చేసుకొని, ప్రతి క్లయింట్తో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి వెండర్ ఏం చేస్తాడంటే పెయింట్ అప్లికేషన్ ఏదన్నా కంపెనీకి ఇచ్చినప్పుడు
అక్కడ మ్యాన్ పవర్ 50 నెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఒక 20 నెంబర్స్ పెడతాడు. రేపు 100 నెంబర్స్ కావాలంటే ఆ రోజు ఒక 30-40 నెంబర్స్ని పెట్టగలుగుతాడు. కానీ మాది అట్లా ఉండదు. ఈరోజు ప్రోగ్రెస్ చేయాలంటే, ఈరోజు వర్క్ చేయడానికి వర్క్ ఫ్రంట్కి 50 నెంబర్స్ ఉంటే 50 నెంబర్స్ మొబిలైజ్ చేస్తాం. రేపు 100 మొబిలైజ్ చేయాలంటే రేపు 100 మొబిలైజ్ చేయగలుగుతాం. అది ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే ప్రతి ప్రాజెక్ట్ని ఆన్ టైం మనం డెలివరీ చేయగలుగుతాం, టైమ్లీ డెలివరీ చేయగలుగుతాం. దానివల్ల ఏమవుతుందంటే బిల్డర్స్కి, రియల్ ఎస్టేట్ బిల్డర్స్కి, ప్రతి బిల్డర్కి కూడా టైమ్లీ ప్రాజెక్ట్ డెలివరీ చేయటం వల్ల 1.5 yearలో చేయాల్సిన ప్రాజెక్టు 1 yearలో కంప్లీట్ అవుతుంది. అంటే అక్కడ ఆల్మోస్ట్ 6 months సేవ్ అవుతుంది. 6 months వాళ్ళ రెవెన్యూ సైకిల్ ఎంత వస్తుంది, వాళ్ళకి ప్రాఫిట్ సైకిల్ ఎంత వస్తుంది, ఈ రెవెన్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఇంకో ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. 6 months సైకిల్ తగ్గుతుంది అక్కడ. ఓకే, వాళ్ళ రెవెన్యూ సైకిల్ వస్తే యాడ్ అవుతుంది, నెక్స్ట్ ప్రాఫిట్ సైకిల్ కూడా పెరుగుతుంది. సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకోసారి పెట్టుకుంటారు కదా. దీన్ని బాగా అడ్రస్ చేయగలిగాం. అందుకని ఈరోజు టెక్నోపెయింట్స్కి ఇవ్వండి, ఈ ప్రాబ్లం ఉండదు. ప్రతి కంపెనీ ఎవరు వెళ్ళినా, అంటే ఎనీ కంపెనీ అక్కడికి ప్రతి బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ బ్రాండ్స్ వద్దు, ఏ కంపెనీ వద్దు, ఒక టెక్నోపెయింట్స్కి ఇవ్వండి, హ్యాపీ మనం, వాళ్ళు చూసుకుంటారు, ప్రాజెక్ట్ టైమ్లీ డెలివరీ చేస్తారు అని వాళ్ళల్లో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయగలిగాం. ఒక స్ట్రాంగ్ మెసేజ్ని వాళ్ళ మైండ్లో వేసాం మేము ఈరోజు. అలాంటి పొజిషన్కి తీసుకొచ్చాం. ఎందుకంటే మీరు చూసుకుంటే పెయింట్స్లో చూస్తే అన్నీ ఒక 4-5 కంపెనీసే ఉన్నాయి, అన్నీ కూడా ఒక పొజిషన్లో కూర్చున్నాయి. ఆ పొజిషన్లో కూర్చునే వాళ్ళ బ్రాండ్స్ పక్కన మేము కూర్చోగలిగామంటే దట్ ఈజ్ విక్టరీ. ఇంతకంటే మాకు ఇంకా మంచి పొజిషన్కి తీసుకురాగలిగాం. ఎంత రేంజ్ బిల్డింగ్స్కి మీరు సర్వీసెస్ అందిస్తున్నారు సార్? అంటే ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, అలాగే 30-40 రేంజ్లో కూడా అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి కదా సార్? అంటే అంటే 100 ఫ్లాట్స్ దగ్గర నుంచి ఒక 50 విల్లాస్ నుంచి 100 ఫ్లాట్స్ అబోవ్ వాటికి మేము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. ఫ్యూచర్లో బిలో రీటైల్ ప్రాడక్ట్స్కి కూడా సర్వీస్ని తీసుకురావాలనేది మా ఆలోచన. ఎందుకంటే అదేంటంటే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అక్కడ. రీటైల్ ప్రాడక్ట్స్లో ఏమవుతాయి అంటే 30, 40, 50 ఫ్లాట్స్ మధ్యలో ఏమవుతుందంటే ఒక 1 week వర్క్ ఫ్రంట్ ఉంటే 1 week ఉండదు. మ్యాన్ పవర్ అటు ఇటు షిఫ్టింగ్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సర్వీస్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి, మన మీద బ్యాడ్ వస్తుందని మేము ఇంకా అక్కడికి వెళ్ళలేదు. అంటే ఏరియాస్ ఎక్కడెక్కడ మన టెక్నోపెయింట్స్ అనేది సర్వీసెస్ అందిస్తూ ఉంది సార్? ఇప్పుడు మేము మెయిన్ మెట్రోస్లో వచ్చేసరికి హైదరాబాద్ ఒకటి, వైజాగ్ ఒకటి, నెక్స్ట్ బెంగళూరు ఒకటి, చెన్నై ఒకటి, ముంబై ఒకటి, పూణే ఒకటి, ఈ సిటీస్లో మా సర్వీసెస్ ఇప్పుడు ఉన్నాయమ్మా. ఈ పెయింటింగ్ ముందు రోజుల్లో అసలు ఎలా ఉండబోతుంది సార్? ఆ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది? మీకు మిగతా ప్రొడక్ట్లన్నీ చూసుకుంటేనేమో కంపేర్ టు ఇప్పుడు టైల్స్ ఉన్నాయనుకోండి, టైల్స్లో వచ్చేసరికి మెటల్ కాంపోనెంట్ 80%, 20% లేబర్ కాంపోనెంట్. పెయింట్స్లో అట్లా ఉండదు. పెయింట్స్లో మెటల్ కాంపోనెంట్ 50%, లేబర్ కాంపోనెంట్ 50%. అంటే ఎక్కువ లేబర్తో దీనికి టెక్నాలజీ ఏమి రాలేదు ఇంకా. ఎందుకంటే మన ఇండియాలో చూస్తే లేబర్ చాలా చీప్. ఇంకా అంటే అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే లేబర్ ఇక్కడ చాలా చీప్ కాబట్టి ఇంకా మనం అంత మిషనరీ, అంత టెక్నాలజీస్ ఏం రాలేదు. ఎందుకంటే మిషనరీ టెక్నాలజీస్ ఎప్పుడు యూజ్ చేసుకోగలుగుతామంటే మన మ్యాన్ పవర్ ఎన్నో టైమ్స్ ఉండి మ్యాన్ పవర్ మనకు దొరకనప్పుడు కంపల్సరీ మనం కూడా టెక్నాలజీ సైడ్ వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇంకా మనకి ఇంకొక 5 years వరకు 10 years వరకు అయితే మనకు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి, ఎవరి ఫ్లాట్ వాళ్ళే పెయింట్ చేసుకుంటారు, స్ప్రే బాటిల్స్ తీసుకొచ్చుకొని. ఆ వాళ్ళు కావాలంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళే చేసేసుకుంటారు. మన కంట్రీలో ఇంకా అంత, ఎందుకంటే లేబర్ ఇంకా చీప్ ఉన్నారు కాబట్టి మనకు ఆ సర్వీసెస్ మిషనరీ అంత దాకా వెళ్ళలేదు. మనం టెక్నోపెయింట్స్ని అప్రోచ్ అవ్వాలంటే కస్టమర్స్ ఎలా వచ్చి అప్రోచ్ అవ్వాలి సార్? ఏదైనా యాప్ ఉందా, లేదంటే ఎలా అసలు అప్రోచ్ అవ్వాలి? అంటే మేము ఇప్పుడు రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ దగ్గరికి మేమే వెళ్తాం. మా టీం ఉంటుంది, మార్కెటింగ్ అండ్ సేల్స్ ఉంటుంది. వాళ్ళకి శాంపిల్స్ అప్లై చేయటం, నెక్స్ట్ కొటేషన్ సబ్మిట్ చేయటం, నెగోషియేషన్, ఫైనలైజేషన్, ఇదంతా మా మార్కెటింగ్ అండ్ సేల్స్ టీం చూస్తుంది అనమాట. తర్వాత క్లోజ్ చేశాక వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి. ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ కింద QS ఉంటుంది. QS వాళ్ళు మొత్తం ప్రతి ప్రాజెక్ట్ని బిల్స్ పెట్టుకోవటం, మళ్ళీ పేమెంట్స్ తెచ్చుకోవటం, మళ్ళీ ప్రాజెక్ట్ని మళ్ళీ ఎగ్జిక్యూషన్ వాళ్ళు వర్క్ ఎంత మ్యాన్ పవర్ కావాలనేది రెగ్యులర్ చెక్ చేసుకుంటూ ప్రతి ప్రాజెక్ట్ని మేము ఈ మోడల్ని ఒక మోడల్ని డెవలప్ చేసాం ఆ ప్రాసెస్కి ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.